టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఓ బంపర్ ఆఫర్ మిస్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు గంభీర్ సేవలను ఒక ఐపీఎల్ జట్టు వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ గంభీర్కు ఇప్పుడు పెద్ద బాధ్యతలు అప్పచెప్పాలని చూస్తుంది. రాజస్థాన్ జట్టుకు సీఈఓ, మెంటర్ బాధ్యతలు అప్పగించి అన్ని అధికారాలు ఆయన చేతిలో పెట్టాలని ఆ జట్టు ప్రయత్నిస్తుంది. ఒకవేళ గంభీర్ ఈ ఆఫర్ను ఒప్పుకుంటే 2-3% వాటా ఇవ్వడానికి కూడా సిద్ధమున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 2008 తర్వాత రాజస్థాన్ జట్టు టైటిల్ గెలవడంలో విఫలమైంది. ఇప్పటి వరకు ఆ జట్టు మరో కప్పు గెలవలేదు. 2022లో ఫైనల్కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈసారి జట్టు సిబ్బందిలో భారీ మార్పులు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇందుకోసమే గంభీర్ను రాజస్థాన్ మెంటర్గా నియమించాలని కోరింది. అయితే గంభీర్ ఈ ఆఫర్ను తిరస్కరించినట్టు తెలుస్తుంది. జాతీయ జట్టు కోసం కోట్ల రూపాయలు వదులుకోవడానికి సిద్ధమయ్యాడు గంభీర్. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గంభీర్ పదవీ కాలం 2027 వన్డే వరల్డ్ కప్ ముగిసే సమయం వరకు ఉంది. లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా అమల్లో ఉన్న వన్ మ్యాన్ వన్ పోస్ట్ రూల్ ప్రకారం గంభీర్ ఒకేసారి టీమిండియా కోచ్ పదవితో పాటు ఐపీఎల్ బాధ్యతలు చేపట్టే అవకాశం లేదు. ఒకవేళ ఐపీఎల్లో ఏదైనా జట్టుకు కీలక బాధ్యతలు చేపట్టాలంటే ఇండియా హెడ్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా చేయాలి. గంభీర్ మాత్రం డబ్బు కంటే దేశానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనిపిస్తున్నా దేశానికి విజయాలు అందించాలనే తపనతో గంభీర్ ఉన్నట్లు సమాచారం. టీమిండియాకు ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు గంభీర్. ఏదేమైనా డబ్బు ఆశించకుండా గంభీర్ దేశం కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరం హ్యాట్సప్ చెప్పాల్సిందే.